Section number 62. Punishment for attempting to commit offences punishable with imprisonment for life or other imprisonment. సెక్షన్ నెంబర్ 62 ఏం చెప్తుందంటే మీరు అఫెన్స్ చేస్తేనే కాదు అఫెన్స్ కి అటెంప్ట్ చేసినా గానీ మేము శిక్ష చేస్తాము. కరెక్ట్ సార్. సార్ మీకు ఇనిషియల్ క్లాస్ లో కొంచెం గుర్తుంటే స్టేజెస్ ఆఫ్ అఫెన్సెస్ ఆర్ క్రైమ్ అని చెప్పాను. ఇంటెన్షన్, ప్రిపరేషన్, అటెంప్ట్, కమిషన్. అండ్ అక్కడే చాలా క్లారిటీగా చెప్పాను ఈ రెండు సందర్భాలలో మ్యాండేటరీగా పనిష్మెంట్ పడుతుంది. అంటే అటెంప్ట్ చేసినా గానీ అంటే ఒక అఫెన్స్ కి ప్రయత్నించినా గానీ ఆఫెన్స్ జరగాలనేసి అప్పుడు కూడా పనిష్మెంట్ మ్యాండేటరీగా పడుతుంది. సో ఈ సెక్షన్ ఏం చెప్తున్నారంటే ఓకే మీరు అటెంప్ట్ చేస్తున్నారు రిలేటెడ్ టు వాట్ అఫెన్సెస్ సార్, దేనికైతే పనిష్మెంట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఉంటుందో లేకపోతే ఇంప్రిజన్మెంట్ ఏ ప్రావధానం ఉంటుందో అలాంటి సందర్భాల్లో మీరు అటెంప్ట్ చేశారు బట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు, అప్పుడు కూడా మీకు పనిష్మెంట్ వేస్తాం. బట్ ఆబ్వియస్లీ హాఫ్ పనిష్మెంట్ మాత్రం వేస్తాం బికాస్ మీరు హాఫ్ పనే కదా చేయగలిగారు. రైట్ సార్. సింపుల్. ఇక్కడ చూడండి సార్, అటెంప్ట్ టు కమిట్ ఆఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఆర్ అదర్ ఇంప్రిజన్మెంట్. అంటే ఎలాంటి ఆఫెన్సెస్ కి వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు సార్, ఆబ్వియస్లీ ఇంప్రిజన్మెంట్ పడే ప్రావధానం ఉంది లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ప్రావధానం ఉంది. అలాంటి సందర్భాల్లో మీరు అటెంప్ట్ చేశారు బట్ సక్సెస్ఫుల్ అవ్వలేదు కాబట్టి మీకు హాఫ్ పనిష్మెంట్ మాత్రమే పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 1/2 ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా హాఫ్ ఇవ్వచ్చా? మరి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష కదా, అంటే లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంటే కదా. బట్ మీకు సెక్షన్ నంబర్ 6 గుర్తుంటే రైట్ సార్, ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఉంటుంది. రైట్ సార్. దానిలో మనం ఏమనుకున్నాం సార్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఎప్పుడైతే వస్తుందో క్యాల్కులేట్ చేయాల్సి వస్తే అప్పుడు మనం 20 years తీసుకుంటాము. రైట్ సార్. సో దీనికి హాఫ్ అంటే 10 years. రైట్ సార్. వేరే ఏదైనా ఆఫెన్సెస్ దేనిలో అయితే ఇంప్రిజన్మెంట్ చెప్పారు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంతని చెప్పనివ్వండి, 7 years, 3 years, 10 years, అది స్పెసిఫిక్లీ మెన్షన్ చేస్తుంటే దానికి హాఫ్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కి హాఫ్, జనరల్ గా వేరే ఏదైనా ఇంప్రిజన్మెంట్ చెప్తే దానికి హాఫ్. ఒకసారి చూద్దాం సార్. బట్ ఒకసారి నెట్ షెల్ లో కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సార్. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఆఫెన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయాలి. రైట్ సార్. బట్ అది సక్సెస్ఫుల్ అవ్వకూడదు. అంటే ఓన్లీ ప్రయత్నించారు బట్ సక్సెస్ఫుల్ గా ఆఫెన్స్ అవ్వలేదు. ఆ ఆఫెన్స్ ఎలాంటి కేటగిరీ అంటే దానికి ఇంప్రిజన్మెంట్ కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ పడే ప్రావధానం ఉండాలి. మరి ఆ అటెంప్ట్ చేసినోడికి ఎంత శిక్ష పడుతుందంటే 1/2. సింపుల్. రైట్ సార్. ఇప్పుడు ఒకసారి లాంగ్వేజ్ చూద్దాం సార్ మనం, బేరాట్ లాంగ్వేజ్. రైట్ సార్. Whoever attempts to commit an offense punishable by this Sanhita with imprisonment for life or imprisonment or to cause such an offense to be committed and in such attempt does any act towards the commission of the offense shall where no express provision is made by the Sanhita for the punishment of such attempt be punished with imprisonment of any description provide for the offense for a term which may extend to 1/2 of the imprisonment for the life or as the case may be 1/2 of the longest term of imprisonment provide for that offense or with such fine as is provided for the offense or with both. రెండు ఇలిస్ట్రేషన్స్ కూడా ఇచ్చారు సార్, ట్రై టు అండర్స్టాండ్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం ఉన్నాడు. బ్రహ్మానందం ఒక డబ్బా దొంగతనం చేసుకుని వస్తాడు, దాని లోపల జ్యువెలరీ ఉంటుందేమనేసి. డబ్బా ఓపెన్ చేస్తే దానిలో జ్యువెలరీ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే పాపం మనోడు ఖాళీ డబ్బా పట్టుకొచ్చేసాడా, బట్ ఆఫెన్స్ చేయడానికి ట్రై చేశాడా లేదా, దొంగతనం చేయడానికి ట్రై చేశాడా లేదా, దీనికి హాఫ్ పనిష్మెంట్ పడుతుంది ఫర్ థెఫ్ట్. ఒకసారి ఇలిస్ట్రేషన్ చదువుతాను సార్, చూడండి. ఏ మేక్స్ అన్ అటెంప్ట్ టు స్టీల్ సమ్ జ్యువెల్స్ బై బ్రేకింగ్ ఓపెన్ అ బాక్స్ and finds after so opening the box that there is no jewel in it. He has done an act towards a commission of theft and therefore is guilty under this section. ఈ సెకండ్ ఇలిస్ట్రేషన్ చూడండి సార్. ఒక వ్యక్తి పిక్ పాకెట్ చేయడానికి వెళ్తాడు సార్. పిక్ పాకెట్ చేయడానికి వెళ్ళినప్పుడు పాకెట్లో చేయబెడితే అక్కడ పర్స్ లేదు, బట్ అటెంప్ట్ చేశాడా లేదా దొంగతనం చేయడానికి, తనకు కూడా పనిష్మెంట్ పడుతుంది. ఇక్కడ చూడండి సార్. ఏ మేక్స్ అన్ అటెంప్ట్ టు పిక్ ద పాకెట్ ఆఫ్ జెడ్ బై థ్రస్టింగ్ హిస్ హ్యాండ్ ఇన్ టు జెడ్స్ పాకెట్. పాకెట్లో చేయబెట్టాడంట. ఏ ఫెయిల్స్ ఇన్ ద అటెంప్ట్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ జెడ్స్ హ్యావింగ్ నథింగ్ ఇన్ హిస్ పాకెట్. ఏ ఇస్ గిల్టీ అండర్ దిస్ సెక్షన్. మరి గిల్టీ అండర్ దిస్ సెక్షన్ అంటే ఎంత ఇంప్రిజన్మెంట్ పడుతుందంటే ఆ ఆఫెన్స్ అంటే ఏ ఆఫెన్స్ అయితే వీళ్ళు చేయడానికి ట్రై చేశారో దానికి హాఫ్. సింపుల్. రైట్ సార్. Check out this question, sir. Under BNS, what is the punishment prescribed for attempting to commit offense punishable with imprisonment? So simple. Section number 62 of BNS గురించి మాట్లాడుతున్నాడా. Attempt to commit offense. Attempt to commit offense చేసినప్పుడు ఎంత పనిష్మెంట్ పడవచ్చు సార్? 1/2 of the longest term of imprisonment. 1/2 of the longest term of imprisonment provide for the offense. Section number 62 BNS అక్కడ మనం చాలా క్లారిటీగా చూస్తాం. 1/2 రైట్ సార్. 1/2 of the longest term of imprisonment provided for that offense. అంటే ఏదైనా ఆఫెన్స్ కి దేనికైతే ఇంప్రిజన్మెంట్ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయో దాని మీద కానీ ఎవరైనా అటెంప్ట్ చేశారు బట్ సక్సెస్ఫుల్ అవ్వలేదంటే, అటెంప్ట్ చేసావు కదా
హాఫ్ ఆఫ్ ది పనిష్మెంట్ పడుతుంది ఆ రిలేటెడ్ ఆఫెన్స్కి ఎంతైతే పనిష్మెంట్ ఇచ్చారు. క్లియర్ ఇనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. A makes an attempt to steal some jewels by breaking open a box, but finds no jewels inside the box after it is opened. Which is the provision of law under which he may be held guilty? Section number 62 of the BNS. రైట్ సార్, మనం ప్రతి సెక్షన్లో ఉన్న ఇలిస్ట్రేషన్స్ కవర్ చేస్తూ ఉండాలి సార్. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ ఇలిస్ట్రేషన్ మనం బ్రహ్మానందం ఎగ్జాంపుల్తో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. రైట్ సార్, ఏమైనా డిస్కస్ చేసుకున్నాం సార్. మనం బ్రహ్మానందం ఒక బాక్స్ పట్టుకుంటాడు, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. రైట్ సార్, బట్ దానిలో జ్యువెలరీ ఉండదు. వీడు ఆబ్వియస్లీ జ్యువెలరీ దొంగతనం చేసే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినట్టే కదా. పనిష్మెంట్ ఎంత పడుతుంది సార్? అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 62 ఆఫ్ ది బిఎన్ఎస్ హాఫ్ పనిష్మెంట్ పడుతుంది ఆఫ్ దట్ పర్టికులర్ ఆఫెన్స్. రైట్, సో సెక్షన్ నెంబర్ 62 ఆఫ్ ది బిఎన్ఎస్ ఇస్ 100% రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఇలిస్ట్రేషన్ దింపుతారు సార్ అప్పుడప్పుడు. సో కొంచెం ఇలిస్ట్రేషన్స్ మీద కూడా గ్రిప్ ఉంచండి. డోంట్ స్కిప్ ఎనీథింగ్. క్లియర్ ఇనఫ్ సార్.